వెల్కమ్ బ్యాక్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం అయితే, నాలాంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం అయితే పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. 2 సాంగ్స్ అనే హైప్ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. గేమ్ చేంజర్ సినిమా అప్పుడు పోయినప్పుడు మా ఫ్రెండ్స్ నవ్వారు నా ముందు. ఇట్లాంటి సినిమా కోసం మరా మీరు పోయి శంకర్ చాత్ తీపించుకున్నారు అది ఇది అని చెప్పారు. ఈసారి సాంగ్స్ వచ్చినా కానీ హైప్ వచ్చినా గేమ్ చేంజర్ సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ నేను అందుకే రియాక్ట్ కాలేదు ఈసారి కూడా. కానీ గ్లిమ్స్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతాం. అసలుకి మైండ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న. పొద్దుట నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు గ్లిమ్స్ వచ్చిన తర్వాత 10 సార్లు చూశాను నేను. 10 సార్లు కడుపు నిండా చూశాను. ఒక్కసారి చూడండి మన అసలుకి. అస్సలకి ఫస్ట్ క్రికెట్ కాదు, అసలు దీంట్లో కుస్తీ ఉంటుందని అనిపిస్తే నాకు సుల్తాన్ సినిమానే మైండ్లోకి వస్తుంది. సల్మాన్ ఖాన్ది అసలుకి బాడీ ఏంట్రా నాయన, బాక్స్ ఆఫీస్ అసలుకి. బాడీ మాత్రం చంపాడు. రిలీజింగ్ 13th ఏప్రిల్. అసలుకి గ్లిమ్స్ అయితే మాత్రం మైండ్ అయితే అట్లా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆర్సీ ఫ్యాన్గా అసలుకి మైండ్ మామూలుగా కూడా కాదు, మైండ్ చిప్పు దొప్పుద్ది. కానీ ఇంకొంచెం పెడితే బాగుండు అనిపించింది నాకు గ్లిమ్స్లో. ఏంటంటే ఇప్పుడు అచ్చం ఇక్కడ పెద్ది పెహల్వాన్ అంటే దీంట్లో క్రికెటే కాదు, మనకి కుస్తీ కూడా ఉందని చెప్పడానికే పెట్టినట్టుంది, చూపించారు. బట్ ఇంకా 1 మంతే ఉంది సినిమా. ఈరోజు ఆల్రెడీ 27th, ఇంకో 29th అంటే 1 మంతే ఉంది. 1 మంత్లో ఇదైతే సరిపోదు, ఇంకా గట్టిది ఇవ్వాలా. ఓకే, చూస్తే మాత్రం ఆర్సీ ఫ్యాన్స్కి అయితే కడుపు నిండిపోద్ది. బర్త్డే సందర్భంగా అయితే మాత్రం త్వరలో అయితే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా అసలుకి సినిమా గురించి ఇంకొంచెం హైప్ వచ్చే ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ అప్పుడు ఎవడైతే నోరులు ఎత్తాడో ఒక్క సినిమా ఫ్లాప్కి గ్లోబల్ స్టార్ రేంజ్ తగ్గిపోద్దన్న విధంగా మాట్లాడాడు. మీ అందరూ కళ్ళు తెరిచి చూడండి, కళ్ళుందా తెరిచి. ఇట్లాంటిదే ఏంది ఇప్పుడు చూశారు కదా, పెద్ది పెహల్వాన్ మొత్తం బాడీ బాక్స్ ఆఫీస్ మొత్తం తగలబెట్టే అంత రేంజ్లో ఉంది. నాకు అసలు అని అసలు కనిపించడం లేదు. ఏదైనా సినిమాకి అసలు బుక్ చేసుకొని పోయిన తర్వాత అసలుకి ఎప్పుడెప్పుడు ఆయన అయితే నాకు బ్లడ్ షుగర్ ప్రెషర్కి వచ్చినట్టు వచ్చేస్తుంది. అసలు ఆగటం లేదు. షుగర్ కానీ ఒంట్లోకి వచ్చినట్టు వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఆ బాడీ చూసిన తర్వాత అయితే. అంటే అంత రేంజ్లో ఉంది. ఈసారి మరి ఆర్సీ అన్న అయితే కొడుతున్నాం. లాస్ట్ టైం ఎవడైతే నోర్లు ఎత్తాడో ఈసారి అసలు కనీసం టీజర్ వచ్చే కాదు, గ్లిమ్స్ చూసే మీకు మైండ్ పోద్ది. అట్లా ఉంది అసలుకి. అసలు ఆ గద ఏంది, ఆ బాడీ ఏంది, ఇంకా నేనేం మాట్లాడను ఇంకా సినిమా తర్వాతనే. బట్ నెక్స్ట్ వచ్చేది బుచ్చిబాబు గారు ఇంకొంచెం మాకు ఆర్సీ గురించి కొంచెం సినిమాలోని కొంచెం ఇస్తే చాలు ఇంకా చెలరేగిపోతాం. బాడీ బాక్స్ ఆఫీస్ అని చెప్పి చెలరేగిపోయి మొత్తం ఈసారి మేసం తిప్పి తోడ కొడతాం. ఇంకా ఆర్సీ ఫ్యాన్స్ ఎవరైనా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. కొంటా బాయ్.